శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అద్భుతమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి తులారాశి వారికి తులారాశి అంటేనే న్యాయం, సమతుల్యత, మానసిక సౌందర్యం. మరి అలాంటి వ్యక్తులకి ఈ అక్టోబర్ నెల 15, 16, 17, 18 తేదీల్లో తులారాశి వారి జీవితంలోనే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం, శాస్త్ర విజ్ఞానం ప్రకారం, అలాగే పంచాంగం ప్రకారం వీరికి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు ఈ 4 రోజులు రాబోతున్నాయి. మరిప్పుడు పూర్తిగా తులారాశి వారి యొక్క జాతక విశ్లేషణ, మరి వారికి కలిగేటువంటి లాభ నష్టాలు, ఈ 4 రోజులు జరగబోయేటువంటి మలుపులు అనేది మనం పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తులారాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు కామెంట్ అయితే ఖచ్చితంగా మీరు ఓం నమః శివాయ అనే కామెంట్ అయితే తప్పకుండా చేయాలి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, మరియు స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు. తులారాశి వారు ముఖ్యంగా న్యాయం కోసం పోరాడతారు, శాంతి కోసం ఆతృత పడతారు, సౌందర్యం మీద పెద్దగా ఆలోచన ఉండదు, కానీ వీరు సౌందర్యవంతులు. ఇవే వీరికి ప్రాణం. కానీ ఈసారి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకు చెప్పేది ఏరే మాటగా నిలబడుతుంది. తులారాశి అంటేనే జన్మ జాతకులకు కానీ జీవితంలో ఒక శక్తివంతమైనటువంటి దిశగా తిరగబోతుంది. దానికోసం మీరు ఒక కొత్త చరిత్రనే సృష్టించబోతున్నారంటే మీరు నమ్ముతారా? అదే దిశగా ఈరోజు మార్పు అక్టోబర్ 15 నుంచి 18వ తారీఖు వరకు కూడా వీరి యొక్క జీవితంలో ఎక్కువగా అనుకున్న విధాలుగా ఉంటుంది. మరి తులారాశి వాయుతత్వ రాశి. ఇది వీరికి గ్రహాధిపతి శుక్రుడు. వీరికి అందము, స్నేహము, న్యాయము, కళాత్మకతకి ప్రత్యేకమైనటువంటి ప్రతీకలు. కానీ అంతర్ముఖంగా కూడా వీరు మనసు చాలా సున్నితమైనది. వీరు ఎవరిని బాధ పెట్టలేరు, ఎవరిని బాధ పెట్టరు. కానీ తాము ఎక్కువగా బాధపడతారు. వీరి జీవితంలో పెద్ద మార్పులు తరచుగా ఇతరుల యొక్క నిర్ణయాల వల్లే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మరి 4 రోజులు కూడా ఆ మార్పు మీ చేతి కాకుండా దైవ సంకేతకం రూపంలో కూడా రాబోతుంది. ముఖ్యంగా బ్రహ్మంగారు చెప్పినట్లుగా జ్ఞాన సూక్తిది. తులారాశి వారికి శుక్రతత్వంతో సంతులనం కోల్పోయినప్పుడు ఆకాశంలో వారికి ఒక దారి చూపిస్తుంది. అంటే మనం తప్పుడు నిర్ణయాలతో ముందుకు వెళ్ళినప్పుడు దేవతలే మనకు సంకేతకాన్ని పంపిస్తూ ఉంటారు. ఇలాంటిది ఒక సంఘటన రూపంలో వీరికి కనిపిస్తూ ఉంటుంది. మరి 15 నుంచి 16, 17, 18 తేదీల్లో మరి మీ జీవితంలో అలాంటి సంకేతకం ఒకటి రాబోతుంది. అది చూస్తే ఒక స్నేహితుడు మాట కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఒక కలలో చూసినటువంటి ఒక దృశ్యం కూడా కావచ్చు. ఈ 4 రోజులు మీకు ఒక కీ పాయింట్‌గా నిలబడబోతుంది. ఎందుకని మరి 4 రోజులే ఉంటుందనంటే, శుక్రుడు మీ యొక్క రాశిలోనే 11వ భవనంలో ఉండటం వలన అది ఆంక్షల యొక్క సాధన కనపడుతుంది. మరి బుధుడు అంటేనే ఆత్మ రూపం, ఆత్మ మార్పు, మరి రహస్యాల విషయాల్లోకి రాక. మరి గురువు మరి మీ యొక్క ఉండటం వలన పాత విషయాలు ముగింపుకి కొత్త ఆరంభాలు నిలబడుతూ ఉంటాయి. మరి శని ప్రభావము మీకు కర్మ ఫలితాలను దర్శనమిచ్చే సమయం కనుక, అంటే ఈ 4 రోజులు మీ జీవిత గమనాన్ని పూర్తిగా తిప్పేటువంటి కర్మ సమయం. మరి ఈ 4 రోజులు ఏ ఏ పరిణామాలు దొరుకుతాయి? మరి అవి ఏమేమి రకాలుగా ఉంటదనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. కొన్ని నిమిషాలు పక్కన అన్ని సమయాలు కేటాయించి మాత్రమే చూడండి. ఈ 4 రోజులు కూడా 3 ముఖ్యమైనటువంటి పరిణామాలు జరగవచ్చు. ఊహించని ఏదో ఒక వ్యక్తి నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వార్త వస్తుంది. అది ఉద్యోగమా, లేదా వ్యాపారమా, లేదా కుటుంబ సంబంధమైనదా కూడా మీరు ఊహించలేరు. ఎందుకంటే మొదట మీరు నమ్మలేరు. అది మీ యొక్క దిశనే మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కూడా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక కొత్త సంబంధపరమైనటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. మొదట మీరు నమ్మలేరు, కానీ అది మీ యొక్క దిశను మార్చేస్తుంది. ఎందుకంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సంబంధించినటువంటి అవకాశాలు దక్కబోతున్నాయి. మరియు వ్యాపారం లేని వారికి వ్యాపారంలో మరి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతున్నారు. తదుపరి కొన్ని సంబంధాల పరంగా ఇబ్బందులు పడేవారికి కూడా కొన్ని సంబంధాలు కూడా స్థిరంగా నిలబడబోతున్నాయి తులారాశి వారికి. మరి ముఖ్యంగా చూస్తే 4 రోజుల్లో కూడా పాత బంధం పునరారాగమనం కూడా జరుగుతూ ఉంటుంది.
ఏమిటంటే మీ జీవితంలో నుండి దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలో కనబడవచ్చు. అతడు లేదా ఆమె ఇప్పుడు మీ జీవితంలో అంటే అది లేడీస్ అయినా అయ్యుండొచ్చు, లేదా జెంట్స్ అయినా అయ్యుండొచ్చు. ఇందులో మీ జీవితంలోకి పూర్తిగా కొత్త పాత్రలోకొస్తారు. ఇది మీ హృదయాన్ని కదిలిస్తుంది, కానీ మిమ్మల్ని బలపరుస్తూ ఉంటుంది. చాలామంది కుటుంబంలో గాని, జీవితంలో గాని చాలామంది వెళ్తూ ఉంటారు మన జీవితంలోంచి. కొంతమంది అనుకోకుండా వెళ్తే, కొంతమంది కావాలని వస్తారు. మరి అలాంటిది వీరికి ఈరోజు కావాలనే కొద్దిగా వీరి జీవితంలోకి రాబోయేటువంటి అవకాశాలున్నాయి. ఇది ఆ భగవంతుడు ఆ యొక్క మీకు ఇచ్చేటువంటి ఒక మంచి అనుగ్రహం అని మీరు గమనించాలి. అతడు లేదా ఆమె మీ జీవితంలో కోల్పోయినటువంటి వ్యక్తులను మళ్ళా మీ జీవితంలోకి రప్పించుకుంటారు. వాళ్ళ వల్ల మీ జీవితంలో ఊహించిన విధంగా ఒక కొత్త మలుపులు, ఒక కొత్త అవకాశాలు, కొత్త ఆనందాన్ని కూడా మీరు దక్కించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఆధ్యాత్మికంగా కూడా మీకు మేలుకొలుపు ఉంటుంది. ఈ రోజుల్లో కళలు గాని, సంకేతకాలు గాని, సంఖ్యలు గాని రూపంలో కూడా మీకు కొన్నిగా నిలబడతాయి. ముఖ్యంగా 3 ఏళ్ళు కనపడితే మాత్రము మీకు దైవ సూచనలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. దీని అర్థం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్మ మార్గంలో తిరిగి వస్తున్నాయి. మీరు చేసినటువంటి మంచి పనులు మీకు మళ్ళీ తిరిగి మీకు ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి నిలబెడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి తులారాశి మిత్రులారా, మీరు చేసినటువంటి మంచి ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా ఇది మీకు ఒక అవకాశమే. మరి ఒక దేవతామూర్తి రూపంలో కూడా మీకు కళల రూపంలో కూడా కనపడి, వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు కూడా మీకు కనిపించేటువంటి మార్గం ఉంది. ఇది మిమ్మల్ని మరింత అత్యున్నతమైనటువంటి స్థాయికి కూడా మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మీకు కొన్ని లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు ఇప్పుడు వివరిస్తాను నేను. మరి లాభాలేంటండి? మరి 4 రోజులు కూడా మనకు లాభాలేంటంటే కొత్త అవకాశాలు మీకు దక్కుతాయి. ఎవరైతే ఉద్యోగంలో స్థిరత్వం లేదని బాధపడుతున్నారో, ఎవరైతే మాకు అవకాశాలు ఇవ్వట్లేదని బాధపడుతున్నారో, అలాంటి అవకాశాలు మీకు ఈ రోజున ఖచ్చితంగా మీకు దక్కేటువంటి మార్గం కనిపిస్తూ ఉంటుంది. రెండవది ప్రాజెక్టులు. మీకు ఏదైతే ప్రాజెక్టులలో చికాకులు ఇబ్బందులు పడుతున్నారో, ఆ ప్రాజెక్టుల మళ్ళీ మీకు మంచి గుర్తింపు సాధించి, ఆ ప్రాజెక్టులలో మీరు ఊహించిన విధంగా కూడా ఒక మంచి వెలుగు నిలబడేటువంటి మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ రోజున గనక మీకు చూస్తే, ఆ ప్రాజెక్టులలో విలువ సాధించి, మళ్ళీ మీకు మంచి గుర్తింపు నిలబెట్టుకుంటారు. ఇది జరగడం తథ్యం. ఇక మరి ఆధ్యాత్మిక వైపు కూడా దృష్టి పెరుగుతుంది. ఇన్నాళ్లుగా భగవంతుడి మీద అనుకూలంగా లేకుండా, భగ దైవస్మరణ చేయకుండా కొంతమంది ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ రోజున ఊహించిన విధంగా తులారాశి వారికి దైవస్మరణ పెరుగుతుంది. దైవ ఆధీనంలోకి మీరైతే వెళ్తారు. ఇది అయితే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. మరి ముఖ్యంగా చూస్తే పాత బంధాలు శాంతితో ముగుస్తాయి లేదా పునరుద్ధరించబడతాయి. ఎవరైతే మీతో గొడవపడి, గొడవలు పెట్టుకొని, సమస్యలు పెట్టుకొని, నష్టాలు పెట్టుకొని, మానసికంగా ఒత్తిడి కలిగించి, మానసికమైనటువంటి బాధలు పడుతున్నారో, అలాంటి వ్యక్తులకి ఈ రోజున మీకు ఒక కొత్త అవకాశాలు వస్తాయి. పాత గొడవలు పూర్తిగా సమసిపోయి, ఆ పాత గొడవల్లోనే కొత్త బంధాలు పుట్టి, బంధుత్వాలు కూడా పెరిగి, మీరు ఊహించిన విధంగా శత్రువులు కూడా తొలగిపోతారు. ఇది మీకు ఒక గొప్ప మార్పనే మీరు గమనించాలి. మరి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను. మొదట్లో కొంచెం భావోద్వేగంగా ఉంటుంది. ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక కొత్త సత్యం బయటపడినప్పుడు, మీరు ఏది మంచి, ఏది చెడు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మీరు నమ్మిన వాడే మీకు ద్రోహం చేస్తున్నారని మీకు తెలుస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం మీకు. ఎందుకంటే డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చు పెట్టకూడదు. సో ఈ లాభ నష్టాలు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మరింత ఉత్తమంగా ఉంటుంది. మరి ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, బ్రహ్మంగారి దృష్టిలో బ్రహ్మంగారు చెప్పారు, నీవు అర్థం చేసుకోకపోయినా నీ కర్మదారి ఎప్పుడు నీకు దారి చూపిస్తూ ఉంటుంది. ఇది తులారాశి వారికి 4 రోజులు కూడా దారి చూపించే సమయం. దేవుడు నీ ముందర 3 మార్గాలు ఉంచుతాడు. ఎంచుకోవడం నీ కర్తవ్యం. సో తులారాశి వారికి 15, 16, 17 తేదీలలో ఈ 4 రోజులు కూడా మీకు ఒక జీవిత పాఠం. మీరు మునుపటి రోజు మీది కాదు. మీ ఆలోచన, దిశ, మనసు అన్నీ మారిపోతాయి. ఇది కాలజ్ఞానం ప్రకారం చెప్పినదే. జీవితంలో ఒక పెద్ద మార్పులు ఎప్పుడు శాంతమైనటువంటి మనసులో పుడతాయి. ఇక తులారాశి వారు మీరైతే ఖచ్చితంగా మీకు ఏ మార్పులు కావాలనుకున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీ జీవితంలో ఏ మార్పు రాబోతుంది అనుకుంటున్నారో, ఆ మార్పు గురించి కూడా మీరు దేవుడి స్మరణ చేయాలి. జై శ్రీరామ్.
లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మీరైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయాలి. ఇది ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అర్థం తెలుస్తాయి. మరి జీవితంలో జరిగేటువంటి ప్రతి ఆశ్చర్యం వెనుక ఒక దైవ యోచన ఉంటుంది. ఇది మీకు అర్థం చేసుకుంటే మీరు మరింత విజయంలోకి సాధిస్తారు. మేము చెప్పిన విషయాలు గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు మాకు ఓం నమఃశివాయ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి అలాగే మీ జీవితంలో మరి అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోని తులారాశి వారు గనుక చూస్తుంటే కొంతమందికి షేర్ చేయండి. కాబట్టి ఈ వీడియో రూపంలో మరిన్ని విషయాలు, మరిన్ని రంగాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.